నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. మనకు తగని ప్రదేశములలో మనకు గల గొప్పతనమును ఆధిక్యత ప్రదర్శించకపోయని మాత్రాన మన ఔన్నత్యమునకు భంగము కలగదు. కొండ ఎంత పెద్దదైనను అద్దములో చిన్నదిగా కనిపించును కదా. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు, ఫాల్గుని మాసం శుక్లపక్షం, 2025 మార్చి 7 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:33 సూర్యాస్తమయం సాయంత్రం 6:20. చంద్రోదయం మధ్యాహ్నం 12:11. చంద్రాస్తమయం రాత్రి 2:02. తిథి అష్టమి ఉదయం 9:20 వరకు. తదుపరి నవమి. నక్షత్రం మృగశిర రాత్రి 11:33 వరకు. తదుపరి ఆరుద్ర. కరణము భవ ఉదయం 9:20 వరకు. తదుపరి బాలవ రాత్రి 8:48 వరకు. తదుపరి కౌలవ. యోగము ప్రీతి సాయంత్రం 6:17 వరకు. తదుపరి ఆయుష్మాన్. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 10:58 నుండి 12:27 వరకు. యమగండం మధ్యాహ్నం 3:24 నుండి 4:52 వరకు. గుళిక కాలం ఉదయం 8:02 నుండి 9:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:55 నుండి 9:42 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:50 నుండి 1:37 వరకు. వర్జ్యం ఉదయం 5:33 నుండి 7:07 వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:57 నుండి 5:45 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 2:55 నుండి 4:29 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుండి 12:50 వరకు. మార్చి 7 శుక్రవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అష్టమి ఉదయం 9:20 వరకు ఉంటుంది. తదుపరి నవమి. అష్టమి నవములను రిక్త తిథులు అంటారు. రిక్త తిథి రోజులో శుభకార్యాలు చేయకూడదు. అష్టమి తిథి శుక్రవారం కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. దగ్ధయోగం ప్రయాణాలకు అనుకూలమైనది కాదు. తిథుల ప్రకారం ఎలా ఉన్నప్పటికీ అద్భుతమైన నక్షత్రం మృగశిర నక్షత్రమున ఈరోజు ముహూర్తాలు వివాహానికి, వాహనాలు కొనుగోలు చేయడానికి, ఆస్తి కొనుగోలు చేయడానికి అనుకూలమైన ముహూర్తం ఉన్నది. మీరు చేయాలనుకున్న శుభకార్యానికి ముహూర్తము కొరకు మీకు నమ్మకమైన పంతులు గారిని సంప్రదించగలరు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కుంభరాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 11:45 వరకు వృషభ రాశిలో, తదుపరి మిథున రాశిలో ఉంటారు. శుక్రవారం నైరుతి దిక్కున, పడమర దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు: ఉదయం 11:45 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం.
ఉదయం 11:45 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మకరం. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: 100 మంది బిడ్డలకి తల్లివి కమ్మని గాంధారిని ఆశీర్వదించిన మహర్షి వ్యాస మహర్షి. ఈరోజు ప్రశ్న: ధృతరాష్ట్రునికి వైశ్య స్త్రీ యందు జన్మించిన బిడ్డ ఎవరు? దుర్యోధనుడు, దుశ్శాసనుడు, యుయుత్సవుడు, నకుల సహదేవులు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచనలు. వృషభ రాశి: చాకచక్యం, నేర్పుగా సమస్యల నుంచి గట్టెక్కుతారు. మిథున రాశి: ఆదాయానికి లోటు లేకుండా గడుపుతారు. కర్కాటక రాశి: దూర ప్రాంతాల నుంచి అందిన సమాచారంతో ఊరట చెందుతారు. సింహరాశి: ఇతరులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు మరింత కష్టపడతారు. కన్య రాశి: ప్రముఖ వ్యక్తులు పరిచయమవుతారు. తులారాశి: పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు. వృశ్చిక రాశి: అనుకున్న ఆదాయం సమకూరి ఉత్సాహాన్నిస్తుంది. ధనుస్సు రాశి: గత సంఘటనలు కొన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. మకర రాశి: ఆశించినంతగా రాబడి దక్కి అవసరాలు తీరుతాయి. కుంభరాశి: ఆస్తుల వ్యవహారాలు, కోర్టు కేసులలో కొంత నిరాశ చెందుతారు. మీనరాశి: కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.